హాయ్ వెల్కమ్ టు వావ్ డెకర్స్. నేను మీ రూప. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ మన వీడియో మేము ఒక నర్సరీకి వెళ్తున్నాం అనమాట, కొన్ని ప్లాంట్స్ అవి తీసుకురావటానికి. సో ఆ నర్సరీ నిజంగా మా ఇంటికి దగ్గర అండ్ చాలా పెద్దది, కైండ్ ఆఫ్ హోల్సేల్ నర్సరీ అనే చెప్పచ్చు. బికాస్ ప్రైజెస్ అన్నీ అంత తక్కువగా ఉంటాయి అండ్ అన్ని హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ కూడా మనకు దొరుకుతాయి అనమాట. సో అక్కడ నర్సరీకి వెళ్ళి అక్కడ ఏమేం ప్లాంట్స్ దొరుకుతాయి, మేము ఏమేం ప్లాంట్స్ తీసుకొని వచ్చాము అండ్ ఆ ప్లాంట్స్ ఎక్కడ పెట్టబోతున్నాము, సో అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్పేస్తాను. స్టే ట్యూన్డ్. హాయ్ అండి, నేను చెప్పినట్లు మా ఇంటి దగ్గరలోనే మాకు ఒక 1 కిలోమీటర్లో నర్సరీ ఉంది. సో దాని పేరే మదీనా నర్సరీ. అక్కడికి వచ్చేసామన్నమాట. సో ఇది పెట్టింది మన తెలుగు వాళ్ళే, నెల్లూరులో బుచ్చిరెడ్డిపాలెం అనే ఊరు నుంచి పెట్టారంట. సో అక్కడ స్టాఫ్ అందరికీ కూడా తెలుగు వచ్చు అండ్ మనకి చక్కగా హెల్ప్ చేస్తారు. ఇక్కడ చెట్లతో పాటు మీకు పాట్స్ లైక్ సెరామిక్, ప్లాస్టిక్ అన్ని వెరైటీస్లో పాట్స్ కూడా అమ్ముతారు. అండ్ స్టోన్స్, చెట్లకి కావాల్సిన పెస్టిసైడ్స్, మెడిసిన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో నేను మీకు అన్నిటినీ వీడియో చివరి వరకు మీరు చూసినట్లయితే అన్నిటినీ చూపిస్తాను. ఇక్కడికి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీయే కాదండి, అదర్ కంట్రీస్ నుంచి కూడా వాళ్ళు చెట్లని ఎక్స్పోర్ట్ చేసుకుంటారనమాట. చాలా లోపల బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా పాట్సే అన్నమాట. సో అన్నీ ఉన్నాయి. ఇక్కడే రీపాటింగ్ కూడా చేస్తారనమాట. లైక్ మనమే ఇక్కడే చెట్టు అండ్ పాట్ కొనుక్కున్నట్లయితే ఆ పాట్ లోపల చెట్టుని పెట్టి రిక్వైర్డ్ మట్టిని కూడా పెడతారు అండ్ దానికి కొంచెం ఛార్జెస్ తీసుకుంటారు. ఇక్కడ మనకి మామూలు ప్లాంట్స్తో పాటు హ్యాంగింగ్ పాట్స్ వెరైటీస్ కూడా ఉంటాయండి. లైక్ బుషెస్ టైప్స్ ఆఫ్ చెట్లు కానీ, టేబుల్ రోసెస్ కానీ, మనీ ప్లాంట్స్ కానీ, ఏవైతే మనకి హ్యాంగింగ్ పాట్స్లో పెట్టుకోవడానికి వీలుగా ఉంటాయో అవన్నీ. జెరేనియం అండి, ఇందులో చాలా కలర్స్ కూడా ఉంటాయి అండ్ మా ఇంట్లోనే ఒక 2-3 కలర్స్ ఉన్నాయన్నమాట. ఈసారి ఎప్పుడైనా నేను మా ఇంట్లో బాల్కనీ అండ్ మా చెట్లన్నింటినీ మీకు చూపించినప్పుడు ఈ ప్లాంట్స్ అన్ని కూడా కవర్ చేస్తాను. మీకు ఎక్కువగా చిన్న చిన్న నర్సరీ వాళ్ళు వస్తారండి, ఎందుకంటే వాళ్ళ నర్సరీలోకి కొనుక్కోవటానికి ఇక్కడ హ్యూజ్ వెరైటీస్ అండ్ తక్కువ ప్రైజెస్లో దొరుకుతాయి కాబట్టి ఎక్కువ చిన్న నర్సరీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ కొనుక్కుంటూ వెళ్తుంటారు. అండ్ ఈ నర్సరీలో ఉన్న వెరైటీస్ కానీ, ఆ ప్లాంట్స్ పేర్లు కానీ అవన్నీ చెప్పాలంటే మనకు ఒక డే అంతా ఉన్నా కూడా సరిపోదు. అక్కడ స్టాఫ్ అందరికీ అసలు ఇలాంటి ఈ పేర్లన్నీ ఎలా గుర్తుంటాయో కానీ అదైతే నిజంగా అవసరం అండి. నాకైతే ఈ పేర్లు నిజంగా తెలియదు. కొన్ని పేర్లు మనం కొన్నప్పుడు అది ఏంటి అంటే వాళ్ళు చెప్పినప్పుడు తెలుసుకోవటమే తప్ప నిజంగా చెట్లలో ఇన్ని వెరైటీస్ ఉంటాయా అనేది ఒక ప్లాంట్ లవర్స్కి అయితేనే తెలుస్తుందేమో. అసలు చూడండి, అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అనమాట. అందుకే వీటిని సన్షేడ్ లాగా అక్కడ ఏర్పాటు చేసి వాటి కింద పెట్టారు అండ్ రెగ్యులర్గా వాటరింగ్ చేస్తూనే ఉంటారు. అంత బాగా మెయింటైన్ చేస్తారనమాట. అండ్ ఇవి బోనసాయ్, మ్యారీగోల్డ్, క్రిసాంతమం అలా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి అక్కడ. ఇవైతే ఇక్కడ చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. వీటిని చూసిన ప్రతిసారి మేము టెంప్ట్ అయ్యి ఇంటికి తీసుకెళ్ళటం. కొన్ని రోజులు బాగుంటాయండి, బట్ అదేంటో మనం ఇంటికి తీసుకెళ్ళినప్పుడు మాత్రం ఇంత బ్యూటిఫుల్గా అయితే ఉండవు అండ్ అక్కడికి కాపు అయిపోయింది అన్నట్లు అంటారు. సో ఇవన్నీ ఇంకొక డిఫరెంట్ వెరైటీస్. అండ్ ప్రతిసారి ఈ నర్సరీ చాలా చాలా అందంగా కలర్ఫుల్గా కనిపిస్తుంటుందండి. ఎందుకంటే ఒకసారి వచ్చిన వెరైటీస్ ఇంకొకసారి ఉండవు అండ్ ఒకసారి చూసినప్పుడు కొంచెం లెంత్ హైట్లో ఉంటాయి, ఇంకొకసారి వచ్చే లోపల చాలా బ్యూటిఫుల్గా పెరిగిపోతాయి అన్నమాట. సో కంటిన్యూస్గా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఈ నర్సరీకి వస్తూనే ఉంటాయి. సో కొన్ని చెట్లని ఇలా తీసుకెళ్తుంటారనమాట. సో ఇది కోకోపేట్ అండి. సో సమ్ 3/4 పోర్షన్ కోకోపేట్ అండ్ 1/4 పోర్షన్ మట్టి, అలా సమ్ ప్రపోర్షన్స్లో వాళ్ళు దీన్ని రెడీమేడ్గా అమ్ముతుంటారు. ఇది 20 kgs బ్యాగ్ అనమాట. దీని ప్రైస్ అరౌండ్ 150 అనుకుంటా. సో మేము కూడా ఇది ఒకటి మా ఇంట్లోకి తీసుకున్నామండి. ఎప్పుడన్నా న్యూ ప్లాంట్స్ వేరే చోట ఎక్కడన్నా తీసుకున్నప్పుడు ప్రతి చోట మనకి రీపాటింగ్ అనే ఆప్షన్ ఉండదు కదా. సో ఇంట్లో మనకి వేరే చెట్లకి ఆర్ ఎప్పుడన్నా ఎగ్జిస్టింగ్ మట్టిని మార్చుకోవడానికి అది మనకి చాలా యూజ్ అవుతుంది. అండ్ మనకి తక్కువ క్వాంటిటీలో కావాలంటే కూడా వాళ్ళు కేక్స్ లాగా కూడా అమ్ముతారనమాట. సో బేసికలీ అన్ని విధంగా మనకి అన్ని రకాలుగా బెస్ట్ ఆప్షన్స్ అనే చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పోర్షన్ అంతా ఎక్కువ సెమీ ఇండోర్ అండ్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్న ప్లేస్ అనమాట. సో ఈసారి మేము ఎక్కువ సెమీ ఇండోర్లో కారిడార్లో పెట్టడానికి కొనుక్కోవడానికి వచ్చాం. సో ఇందులో కొన్ని బెస్ట్ ఆప్షన్స్గా అనిపిస్తున్నాయి, చూద్దాం. నాకైతే ఈ విజిట్లో ఈ నర్సరీ ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. సో ఇప్పటికి మేము 3 times ఇక్కడికి వచ్చాము. సో ప్రతిసారి డిఫరెంట్ న్యూ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి వాళ్ళు తెస్తూనే ఉంటారు.
అండ్ చూడండి మీరే అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. అసలు కట్ చేస్తే ఆ నర్సరీలోనే నేను చెప్పినట్లుగా ఇంకొక ప్లేస్లో ఎంట్రన్స్లో మనకి డిఫరెంట్ పాట్స్ వెరైటీస్ కూడా వాళ్ళే అమ్ముతారండి. వాటితో పాటు ట్రేస్ కూడా. అండ్ ఆ పాట్స్లో కూడా మనకి సెరామిక్ వెరైటీస్, అందులో డిఫరెంట్ షేప్స్, స్టైల్స్. అసలు మార్కెట్లో ఎటువంటి న్యూ ప్రోడక్ట్ అయినా మ్యాక్సిమం మీకు ఇక్కడ అంత మంచి వెరైటీస్ అండ్ విత్ రీజనబుల్ కాస్ట్ దొరుకుతాయి అన్నమాట. అండ్ అక్కడే మనకి చెట్లకి వేసే ఈ ఫర్టిలైజర్స్, మెడిసిన్స్ అవన్నీ కూడా దొరుకుతాయి. వాటితో పాటు కలర్ఫుల్ స్టోన్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. మన పాట్స్ని కొంచెం అందంగా మనం డెకరేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి. అండ్ చూడండి అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో పాట్స్లో, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ షేప్స్ అలాగా. అండ్ ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్ అనమాట. సో సిటీస్లో ఎస్పెషల్లీ బాల్కనీస్లో అవంతా మనం హ్యాంగింగ్ పాట్స్ కూడా చాలా వేస్తాం కదా, అవి. అండ్ ఇది ఇప్పుడు మార్కెట్లో వచ్చిన లేటెస్ట్ ఎల్ఈడి పాట్స్ అనమాట. అండ్ దీని ప్రైస్ కూడా అరౌండ్ 2200 అలా ఉందండి. అండ్ దీంట్లో 2 కలర్స్ కూడా ఉన్నాయి. సో ఇది చక్కగా మనకి ఒక ప్లేస్లో ప్లగ్ ఉన్న పవర్ ఉన్న ప్లేస్లో పెట్టుకోవచ్చు. అండ్ ఈజీ పోర్టబుల్గా వీల్స్ కూడా ప్రొవిజన్ చేశారనమాట. సో చాలా బ్యూటిఫుల్గా న్యూ కాన్సెప్ట్ మార్కెట్లో ఇది. అండ్ అక్కడే మనకి ఒక ప్లేస్లో మనం కొన్న పాట్స్కి హోల్స్ కావాలి కదండి వాటర్ డ్రైన్ అవ్వటానికి. సో ఆ హోల్స్ కూడా పెట్టిస్తారు. అవి మేము తీసుకున్న పాట్స్కి వాళ్ళు హోల్స్ పెడుతున్నారు. అండ్ అట్ ద ఎండ్ మేము ఓవరాల్గా కొన్ని పాట్స్ అండ్ కొన్ని ప్లాంట్స్ తీసుకున్నాము. సో ఇది మా 3rd విజిట్ కాబట్టి ఈసారి మాకు కావాల్సిన రిక్వైర్డ్ థింగ్స్ క్లియర్గా తెలుసు కాబట్టి అక్కడ పెట్టుకోవడానికి మాత్రమే తీసుకున్నాము. లైక్ మా హాల్లో సిట్టింగ్ ఏరియా దగ్గర కొన్ని, అండ్ కారిడార్లో కొన్ని ఎగ్జిస్టింగ్ ప్లాంట్స్ని రిప్లేస్ చేయడానికి సెమీ ఇండోర్ ప్లాంట్స్ లాగా. సో వీటన్నిటిని నేను ఎంతకు కొన్నాను అనేది ఇంటికి వెళ్ళాక మీకు ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తాను. ఈ ప్లాంట్స్ అన్నీ కొనుక్కొచ్చామండి. ఇది ఇంత పెద్దగా ఉంది కదా, దీని ప్రైస్ జస్ట్ 40 రూపీస్ అనమాట. అండ్ ఇది చామంతి, క్రిసాంతమం అంటారు. అండ్ దీని ప్రైస్ జస్ట్ 50 రూపీస్. అండ్ ఇది ఏదో సమ్ కొత్త రకం అనమాట. దీని ప్రైస్ ఇట్స్ అగైన్ 70 రూపీస్ అనమాట. సో వీటిని రీప్లాంటింగ్ అని చెప్పి ఈ పాట్స్ కూడా అక్కడే కొన్నాము. దే ఆర్ అగైన్ లైక్ 70 రూపీస్ ఈచ్. సో అక్కడే కొన్నాం కాబట్టి ఫ్రీగా రీప్లాంటింగ్ కూడా చేశారు. లైక్ ఆ ప్లాంట్ని తీసుకెళ్ళి వాళ్ళ మట్టి కొంచెం అందులో వేసి చక్కగా ఇలా పాట్స్లో కూడా పెట్టారనమాట. ఎక్కువ ప్లాంట్స్ అయితే వాళ్ళు కొంచెం ఛార్జ్ చేస్తారు, లైక్ 100-150 రూపీస్ ఫర్ రీపాటింగ్. లైక్ వెరీ మినిమల్ అయితే అసలు ఏమీ ఛార్జ్ చేయరనమాట. ఇది ఒక ప్లాంట్ తీసుకున్నాము. దీని ప్రైస్ అరౌండ్ 120 రూపీస్. అండ్ ఇది లాస్ట్ టైం అక్కడే తీసుకున్నాం అనమాట. అండ్ ఇది ఇంకొక ప్లాంట్ తీసుకున్నాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ అవుట్ ఆఫ్ ఆల్ విచ్ వీ హ్యావ్ టేకన్. ఇది మాత్రం 250 రూపీస్ అనమాట. సో ఈ పాట్స్ మేము అక్కడికి తీసుకెళ్ళలేదు కాబట్టి మేము ఇంకా ఇంట్లోనే రీపాటింగ్ చేసుకోవాలి. సో ఇవండి ఈరోజు మేము మదీనా నర్సరీకి వెళ్ళి కొన్న ప్లాంట్స్. ఇది మేము 3rd టైం విజిట్ చేయడం, అందుకని ఎక్కువ కొనలేదు. వాట్ ఎవర్ వీ వాంటెడ్ రిక్వైర్డ్ మాత్రమే తీసుకున్నాం అనమాట. సో ఇవన్నీ మా ఇంట్లో రీప్లాంటింగ్ చేసిన తర్వాత ఎక్కడ పెట్టాను నెక్స్ట్ ఏదైనా ఒక వీడియోలో మీకు చూపించేస్తాను. సో చెట్లు కొనాలనుకుంటుంటే మాత్రం ఈ ఏరియా సరౌండింగ్లో ఇలాంటి నర్సరీని అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే మీరు హ్యాపీగా ఏ చెట్లను కొనాలని డిసైడ్ చేసుకునే దగ్గర నుంచి ఏ పాట్స్ కొనుక్కుందామా అని కూడా అక్కడే తెలుసుకోవచ్చు. అండ్ అక్కడే మనకి రీపాటింగ్ కూడా చేస్తారు కాబట్టి చెట్టు పాట్ అక్కడే కొన్నామంటే చక్కగా రీపాటింగ్ కూడా చేసి ఇచ్చేస్తారు. అండ్ వాటిని మీరు వాటర్ లీక్ అవ్వకుండా ఉండడానికి అక్కడే ట్రేస్ కొనుక్కోవచ్చు. అండ్ అందంగా డెకరేట్ చేసుకోవడానికి స్టోన్స్ కొనుక్కోవచ్చు. అండ్ ఆ చెట్లు మంచిగా పెంచుకోవడానికి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అన్నీ కూడా కొనుక్కోవచ్చు. అండ్ అక్కడే మనకి మట్టి కూడా దొరుకుతుంది. సో ఏక్ ప్లేస్ ఫటాఫట్ అన్నీ మీకు ఒకే చోట్లో దొరికేస్తాయి అన్నమాట. ఈ నర్సరీ ఎక్కడుందో ఆ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, చెక్ చేయండి. ఇది వైట్ ఫీల్డ్, సర్జాపూర్ అలాంటి లొకేషన్స్లో ఉన్న వాళ్ళకైతే చాలా దగ్గరనే చెప్పుకోవచ్చు. బికాజ్ సింగిల్ ప్లేస్లో మనకి అన్ని ఆప్షన్స్ దొరుకుతాయి కాబట్టి నర్సరీకి వెళ్ళాలి అనుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ నర్సరీ. ఈ నర్సరీ గురించి అయితే మ్యాక్సిమం డీటెయిల్స్ అన్నీ మీకు ఇచ్చేసానండి. అండ్ ఈ వీడియో అయితే మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్స్లో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ వావ్ డెకర్స్ బై రూపాకి మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ దెన్, టేక్ కేర్, బాయ్.